బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఆలయ ధర్మకర్త దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో మహేష్ బాబు. వేద ఆశీర్వచనం అందించగా తీర్థ ప్రసాదాలు అందించిన వేద పండితులు. విజయవంతమైన SSLV-T3 రాకెట్ ప్రయోగం. ముందుగా సూళ్లూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించిన ఇస్రో చైర్మన్ సోమనాథన్. శ్రావణ వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో హాజరై భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా కోట మండలం విద్యానగర్ కు చెందిన బాలభారతి విద్యా సంస్థల నిర్వాహకులు కర్రా శ్రీనివాసమూర్తి, హేమా దంపతులు, శ్రీనివాస జూనియర్ కళాశాల నిర్వాహకులు కర్రా వెంకట రమణమూర్తి, శిరీష దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వేలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు ఆలయ సత్కారాన్ని అందించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారని, దాతలు ఇంకా ముందుకొచ్చి దాతృత్వాన్ని అందించి కోటమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు పొందాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో అవుల సుబ్బయ్య, వెంపులూరి బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, బాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు, సాయి, వెంకట కృష్ణయ్య, కుమార్, సందీప్, కొస్తన కోటేశ్వరరావు, కృష్ణయ్య పాల్గొన్నారు. సాయంత్రం 10 గంటలకు వచ్చేదా?
ఈరోజు ఈ మహాప్రసాద జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని కలిగించినటువంటి ఈ దాతలకు అమ్మ ఆశీస్సులు ఎల్లవల్ల ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని బాలసదనం చదువుతున్న చిన్నారులకు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీజూరు చంద్రప్రకాష్ దాతృత్వంతో 40 మంది చిన్నారులకు తినుబండారాలను అందజేసే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోట ఎంపీటీసీ శంషుద్దీన్ హాజరయ్యారు. శంషుద్దీన్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా శంషుద్దీన్ మాట్లాడుతూ చిన్న వయసులోనే పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులకు తినుబండారాలు అందజేయడం సంతోషకరమని ఆయన తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకా కొనసాగించాలని ఆయన యువతను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ టైలర్స్ యాజమాని బషీర్, ఎం మధుబాబు, నీలేష్, రూపేష్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కోట బాల సదనంలో 40 మంది పిల్లలకు చంద్ర ఆధ్వర్యంలో మరియు యూత్ ఆధ్వర్యంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు పఫ్ చాక్లెట్ పంపిణీ కార్యక్రమం. స్వాతంత్ర దినోత్సవం మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది. ఎంతోమంది త్యాగాలు చేసి మనకి ఈరోజు స్వేచ్ఛా జీవితం అనుభవిస్తున్నాము. అభివృద్ధి చెందిన దేశం కూడా ప్రపంచంలో ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కూడా బాగా అభివృద్ధి చెందింది. ఇంకొక ముఖ్య విషయం, అందరి పిల్లలు కూడా రాబో తరంలో వీళ్ళే మన ఆశాజ్యోతులు. పిల్లలు కూడా బాగా కళలు కనాలి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా కళ ఎప్పుడు కూడా పెద్దది ఉండాలి, దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించాలని, పిల్లలు కూడా బాగా చదువుకొని పెద్ద స్థాయికి వెళ్ళాలని కళలు కట్టడం కానీ చిన్న కళలు కలుగుతున్నారు. ఆ విధంగా కలిగి భారతదేశానికి పేరు తీసుకుంటామని కొద్ది సేవలు తీసుకుంటాం. జరుగు పల్లవి మేడం రండి.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. పలు శాఖల శకటాలను ప్రదర్శించారు. కేరళ బ్యాండు, సైకత శిల్ప ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రాణత్యాగ ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందని వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర పాలన అత్యవస్థంగా మారిందని, అందుకే ప్రజలు టీడీపీని గెలిపించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుందని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం ద్వారా అనేక చట్టాలు వచ్చాయని, ప్రజలందరూ వాటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ వేడుకల్లో డీఎస్పీ రమణ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ చంద్రశేఖర్, నాయకులు తానంకి నానాజీ, శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, సరోత్తం రెడ్డి, మఠం శ్రావణి, భారతి, పలు శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. శాసనసభ్యులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించడానికి మరియు వివిధ స్థాల పరిరక్షణే ధ్యేయంగా జీవితాలను పడంగా పెడుతున్నటువంటి వీరులు, పోలీసు సోదరులు, వారికి ఒక్కసారి మనందరం కూడా గౌరవంగా సాల్యూట్ చేద్దాం. మనందరము మన ఇళ్లలో ప్రశాంతంగా నిద్రిస్తున్నాము, మన పనులన్నీ సజావుగా జరుగుతున్నాయి అంటే పోలీసు వీరుల యొక్క గౌరవ వందనం స్వీకరించినటువంటి గౌరవ అతిథులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ముప్పెన్నెల జెండా మన ముందుకు వస్తోంది. భారతదేశ కీర్తి పతాక మన ముందుకు వస్తోంది. ప్రతీకగా శాంతి వర్ణం తెలుపుకి గుర్తుగా, ఆకుపచ్చ పచ్చదనానికి గుర్తుగా ప్రతి భారతీయుడి మదిని గుండెను ఉప్పొంగింపేసే జాతీయ పతాక నేడు 75 మీటర్లతో తయారు చేసినటువంటి పాఠశాల విద్యార్థులు దాని వారి నరాన దేశభక్తిని, సమాజం పట్ల బాధ్యతని రేకెత్తించడం. అంటే దాదాపు ఎన్నో గ్రామాల యొక్క గ్రామత దేవతగా ఎలవేల్పుగా ప్రసిద్ధి చెందిన కనుపూరు ముత్యాలమ్మ జాతర ఎంతో గొప్ప. అదేవిధంగా గూడూరు పట్టణానికే తలమానికమైనటువంటి జెండా పండుగ కూడా ఎంతో విశ్వవ్యాప్తమైనది. తర్వాత మన ముందుకు వస్తోంది అన్నా క్యాంటీన్ల ప్రచార రథం. పేదవాడి ఆకలి తీర్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతంబాలు విద్య, వైద్యం. ఆ దేశ ప్రగతికి ఆధార స్తంభాలు విద్య, వైద్యాలు. వైద్యం అందరి హక్కు కాబట్టి వారికి సకాలంలో వైద్యం అందించడానికి 104, 102, 108 అనేటువంటి 3 విభాగాల ద్వారా అత్యవసర సేవలు వైద్య విధానాల ద్వారా అందిస్తూ ఉన్నాయి. ఆ శకటమే ఈరోజు మన ముందుకు వస్తుంది. వారికి ప్రోత్సాహాన్ని కలిగించాలి. ఎందుకంటే సంవత్సరం పొడుగునా వారు చేసినటువంటి సేవలను వారు ఈరోజు ప్రతిఫలిస్తూ మన ముందుకు తీసుకువస్తున్నారు. స్వచ్ఛ సంకల్పం అనే ఒక నినాదంతో వారు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి
వారందరికీ కూడా గట్టిగా ఒకసారి అన్ని శకటాల వారికి గట్టిగా ఒకసారి జేజేలు కరతాళ వాళ్ళ మధ్య మీ అందరి చప్పట్ల మధ్య వారికి ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులందరూ కూడా మీ పిల్లలను వేదిక వద్ద ఉన్నటువంటి శామ్యాల కింద కూర్చోబెట్టడంగా కోరుచున్నాం. దయచేసి ఈ దేశంలో ఏదైనా పండుగంటూ ఉంటే ఇదే మనందరి పండుగ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా పిల్లలు, యువత గుర్తుంచుకోవాలి. మన నాయకులు ఏ విధంగా త్యాగాలు చేసి ఈ స్వతంత్రాన్ని సంపాదించారో వాళ్ళ స్ఫూర్తితో మీరందరూ కూడా చదువుల్లో కానివ్వండి, అలాగే క్రీడల్లో కానివ్వండి, అలాగే ప్రతి దాంట్లో కూడా మీరు మీ ప్రతిభను కనబరిచి ఆ మహనీయుల యొక్క ఆశయాల్ని నెరవేర్చేందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నా. అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు, అన్యాయాలు, దోపిడీలు, దౌర్జన్యాలు జరిగాయి. దానికి ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఈరోజు బుద్ధి చెప్పి నిజమైనటువంటి నాయకత్వాన్ని, ఈ దేశానికి ఉపయోగపడే నాయకత్వాన్ని, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే నాయకత్వాన్ని అందరూ ఎంచుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏర్పాటు చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మేము ఎమ్మెల్యేలుగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఈ మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా ఉన్న విషయం కూడా ఒకసారి మీ దృష్టి తీసుకొస్తున్నా. ఎక్కడ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు, మోటార్లు చెడిపోతే రిపేర్ చేసే పరిస్థితులు లేరు, బోర్లు చెడిపోతే బాగు చేసే పరిస్థితులు లేరు. మేము వచ్చిన తర్వాత పెద్దలు కిరణ్ గారిని దగ్గర పెట్టుకొని, మా కమిషనర్ గారు నిజంగా చాలా కష్టపడేటువంటి వ్యక్తి, ఆయన్ని పెట్టుకొని ఈరోజు అన్నీ ఉన్నటువంటి వాటర్ వర్క్స్ అన్నింటిలో కూడా కొత్త బోర్లు వేసి, పైప్ లైన్లు వేసి ఈరోజు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం. రాబోయే నెల రోజుల్లో 2 పూట్లు కూడా గూడూరు పట్టణానికి నీళ్ళు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని అమలుపరిచేటువంటి దిశలో ఉన్నారు. ముఖ్యంగా ఇళ్లలో ఎంతమంది పెట్టున్నా, చదువుకునే పెట్టున్నా వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. దీనిపైన అనేక ప్రచారాలు చేస్తున్నారు. ఇది ఎవరు నమ్మొద్దు. ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అన్ని 15,000 రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మంత్రి గారి మానస పుత్రిక డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఇది పవన్ కళ్యాణ్ గారు అచ్చంగా ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా మంచి భోజనం ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పడం, వెంటనే బాబు గారు ఆమోద ముద్ర వేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్స్ మనందరం కూడా చూసుకున్నాం. అందరూ కూడా గ్రామాల్లో పండుగ చేసుకున్నాం. గెలిచినటువంటి నెలలోనే 7,000 రూపాయలు ఇచ్చాం భరోసా ఫంక్షన్లు. తర్వాత 1000 పెంచుతానన్నాం. ఖచ్చితంగా 1000 పెంచి ఈరోజు 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజలకు ఇస్తున్నారని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు అన్నా క్యాంటీన్లు అంటే యాక్చువల్గా గూడూరులో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం అయి ఉండాలి, కానీ ఇది 31వ తేదీ రెండో విడతలో అన్నా క్యాంటీన్ వచ్చింది కాబట్టి 31వ తేదీ వేదిక ఉండే పెద్దలందరి సమక్షంలో, గూడూరు ప్రజల సమక్షంలో అన్నా క్యాంటీన్ గూడూరు ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి చెప్పేదానికి గర్వంగా ఉంది నాకు. వచ్చిన తర్వాత మనకు అనేక చట్టాల రూపంలో 1773 రెగ్యులేషన్ యాక్ట్ నుంచి క్విట్స్ ఇండియా యాక్ట్ వరకు 1935 భారత ప్రభుత్వ చట్టం వరకు భారత రాజ్యాంగం మనము ఆమోదించుకునేంత వరకు అనేక పోరాటాలు చేశాం. ఈ పోరాటాల్లో అనేక మితవాదులు ఉన్నారు, అనేక బాల గంగాధర్ తిలక్, దాదాబాయి నవరోజీ లాంటి మితవాదులు, భగత్ సింగ్, అలాగే
మనకు గాంధేయవాదులు మనకు మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర పోరాటంలోకి అడుగు పెట్టిన తర్వాత చంపారన్ ఉద్యమం నుంచి స్వాతంత్ర పోరాటం వరకు సత్య అహింస మరియు సత్యాగ్రహంతో నిరాహార దీక్షలతో తమ యొక్క బాధలని తిరుపతి జిల్లా వాకాడు మండలం సిద్దిగుంటపాలె గ్రామంలో వెలసిన శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో, వాకాడు బజారు వీధిలో వెలసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో, కాశీపురంలో వెలసిన శ్రీదేశం అమ్మవారి ఆలయాల్లో వరలక్ష్మి వ్రత పండుగ సందర్భంగా అమ్మవార్లకి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని భక్తులు విచ్చేసి అమ్మవారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దలు జూమ్ చేస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉదయం సుప్రభాత సేవలో హీరో మహేష్ బాబు సత్యమణి, నమ్రత శిరోద్కర్, గౌతమ్ సితారా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. Sir, 1 second, sir. Temple shot photo, sir. 1 second, temple shot. Madam. 1 second. Gautam Bhakkar. Madam, line lo sir. వాడుని చూసుకోండి.
చూసుకోండి చూసుకోండి. బాబు ఒక్క నిమిషం ఆగే బాబు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీహరికోటలో SSLV D3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. రాత్రి 8:50 సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించిన ఇస్రో చైర్మన్ సోమనాథన్ తెల్లవారుజామున 2:13 కౌంట్డౌన్ మొదలుపెట్టారు. ఉదయం 9:10 రాకెట్ లాంచ్ చేశారు. SSLV D3 నిర్దేశిత కక్షలోకి OS-08 రాకెట్ను నిర్దేశిత కక్షలోకి చేర్చడంతో విజయవంతం సాధించింది. భూ పరిశీలన కోసం సేవలందించిన EOS-08 రాకెట్లు ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల్లో సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. Minus 15 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds. Normal. Superb liftoff of SSLV D3 EOS-08 mission. Sleek rocket soaring to the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का 20 seconds. और यह अपने उद्दिष्ट दिशा की ओर बढ़ चला है. सभी तंत्र सामान्य रूप से कार्य करते हुए 7, 6, 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds. Normal. Superb liftoff of SSLV D3 EOS-08 mission. Sleek rocket soaring to the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం VIP విరామ సమయంలో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ 47 సంవత్సరాల సినీ జీవితంలో రకరకాల పాత్రలు చేశానన్నారు. రాజేంద్ర ప్రసాదం అతిథి గృహం వాటి బాగోగులు చూడడానికి అప్పుడప్పుడు వస్తానని నటుడు రాజేంద్ర ప్రసాద్ అందరూ కష్టపడి పైకి రావాలని శ్రీవారిని కోరుతున్నారు. రవితేజ, నితిన్ ఒక్కొక్క సినిమాలు చేస్తున్నారని, హరికథ అనే మరొక చిత్రం చేస్తున్నారని తెలిపారు.
వెంకటేశాయ. కొత్త కనిపిస్తున్నాను కదా, మరి కల్కికి వచ్చేసిన తర్వాత ఇంక కొత్తగా మారాలి కదా, వయసును బట్టి మారాలి. ఎన్నిటికీ కారణం ఆయనే. 47 సంవత్సరాల సినిమా జీవితంలో రకరకాల వేషాలు ఇస్తూ రకరకాల పాత్రలతో మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ కల్కి వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది. అందులో భాగమే ఇదొకటి. ఇప్పుడు చేస్తున్న మంచి మంచి అంతా స్వామి, మన చేతిలో ఏమీ లేదు. అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి, అది మన బాధ్యత. ఇవాళ వచ్చింది ఆ పనికి. సో ఒక కొత్త రాజేంద్ర ప్రసాద్ని మళ్ళీ మీరు చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను. మీ అందరికీ తెలుసు ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రసాదము, ఆ కాటేజ్ కూడా ఎలా ఉందని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా, స్వామివారికి రోజు కరెక్ట్గా జరుగుతుందో లేదో చూడాలనే బాధ్యతతో స్వామివారి ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ మీ అందరూ కూడా జీవితంలో ఒక కొత్త వెలుగులతో కొత్త జీవితాలతో బాగా కష్టపడి, అందరూ కష్టపడిందే తినొద్దండి, అరగదు. కష్టపడి తింటేనే అరుగుతుంది. ఇప్పటివరకు నేను పనిచేస్తూనే ఉన్నాను. షూటింగ్ నుంచే వచ్చాను, షూటింగ్కే వెళ్తాను. సో మరొకసారి ఆ స్వామివారి ఆశీర్వచనాలు మీ అందరికీ ప్రతి ఇంట్లోనూ పరిపూర్ణంగా ఉండాలని, ఈ నన్ను చూస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామి గొప్ప జీవితాన్ని, గొప్ప ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ. నెక్స్ట్ అంటే మూవీ ఇప్పుడు షూటింగ్ అన్నారు, అది ఇప్పుడు జరుగుతున్నది. రవితేజతో ఒక సినిమా జరుగుతుంది, నితిన్తో ఒక సినిమా జరుగుతుంది, హరికథ అని స్వామి మీద ఒక పెద్ద సినిమా పీపుల్ మీడియా టెక్ వాళ్ళు తీస్తున్నారు. ఇలా అన్ని ప్రత్యేకమైన పాత్రల్లో నా అదృష్టం, స్వామి ఇచ్చిన అదృష్టం ఏంటంటే నా మీద ప్రత్యేకమైన పాత్రలు రాయటం. సో ఇక్కడి నుంచి మీ అందరికీ పండగే, సినిమాలతో పండగ చూసుకోండి. ఓం నమో వెంకటేశ్. హ్యాపీగా ఉంది. గోవింద గోవింద. తిరుమల శ్రీవారిని ఉదయం విఐపి విరామ సమయంలో ఇస్రో టీమ్ SSLV D3 EO SO 08 డైరెక్టర్ AK పాత్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ యశోద అని టీం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఇట్లా ఇక్కడ వస్తుంది. నెల్లూరులో త్వరలోనే వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నగరాభివృద్ధికి నగరపాలక సంస్థలోని అన్ని విభాగాలు సమన్వయంగా కృషి చేయాలని ఆయన సూచించారు. కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ నిర్వహణలో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో శానిటేషన్ విభాగంతో జరిగిన సమీక్షలో నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతున్న విధానాన్ని పవర్ పాయింట్ ద్వారా మంత్రికి వివరించారు. పారిశుద్ధ్య విభాగంలోని అధికారులు, సిబ్బంది విధి విధానాలను మంత్రి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. షాప్స్ వాళ్ళకి అది కూడా ఇంపాక్ట్ ఇది అవుతుంది సార్. సో ఇన్స్పెక్షన్స్ ఎవ్రీడే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మానిటర్ చేస్తున్నాం సార్.
అంటే మనకి అది మామూలుగా అదేమో. సో అది ఒకసారి ఫైనలైజ్ అయితే వీ కెన్ ఇంట్రడ్యూస్, అంటే ఫోన్లో దే కెన్ జస్ట్ టేక్ ద ఫోటో సెండ్ చేస్తే ఇక్కడ సార్ టైం. సో దాన్ని బట్టి చేస్తున్నారు లేదా ప్రీవియస్ డే న్యూస్ పేపర్ కంప్లైంట్స్ ఏమైనా వచ్చుంటాయి కదా సార్, అవి ఆ నెక్స్ట్ రోజు కానీ ఆ రోజే కానీ వెళ్ళేసి ఆ పబ్లిక్ తో మాట్లాడడం, ఎక్కడ చేయకపోవడం వల్ల వస్తుందని చెక్ చేయడం, ఎక్కడైతే బ్రేక్ పాయింట్ ఉంటుందో అక్కడ మానిటర్ చేసుకుంటున్నాం సార్. దెన్ అండర్ ప్రాసెస్ అంటే మన స్టాక్ దగ్గర ఉన్నాయి 5 ఉన్నాయి సార్. దెన్ షార్ట్ ఫాల్స్ ఆల్రెడీ మనం ఇచ్చున్నాం సార్, ఎల్టీపీస్ దగ్గర ఉన్నాయి అవి. అండ్ ఆల్రెడీ రాయలసీమ రీజన్ మొత్తం చూస్తున్నాం సార్, మనకి ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి సార్. మొత్తం మేడం 1709 వచ్చింది అప్లికేషన్ సార్. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ అంటే లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మీద టౌన్ ప్లానింగ్ మీద రివ్యూ జరిగింది. దీంట్లో మెయిన్గా ఒకటి, ఈ రివ్యూలో ఈ డాగ్స్, తర్వాత పిగ్స్, మంకీస్, తర్వాత క్యాటిల్స్, వీటి మీద కూడా రివ్యూ జరిగింది. ఈ డాగ్స్ మీద యాక్చువల్గా ఏదైతే డాగ్స్ ఉన్నాయో వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేస్తున్నారు. దానికి ఒక 1 year టైం పడుతుందన్నారు ఉన్న బ్యాలెన్స్ వాటికి చేయడానికి. అయితే నేను అధికారులకు చెప్పాను, అది వీలైనంత తొందరలో అయ్యేటట్టుగా దానికి ఒక ప్లాన్ చేయమన్నాను. అంటే డైలీ ఒక 10 చేయగలరు, అలా కాకుండా నెంబర్ పెంచి ఎర్లీగా చేసేదానికి కమిషనర్ గారికి చెప్పాను, దాన్ని స్టడీ చేయమని. వాళ్ళు స్టడీ చేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా పశువులు, అక్కడక్కడ రోడ్లలో పశువులు ఉండటం, అది ట్రాఫిక్కి ఆటంకాలు మీకు అందరికీ తెలిసిందే. దాని మీద కూడా ఇవాళ రివ్యూ జరిగింది. గోశాలలో 100 వరకు యాక్చువల్గా వాళ్ళు పశువులు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉందంట. అయితే మనకు దాదాపు సిటీలో 500 వరకు యాక్చువల్గా పశువుల్ని పంపించాల్సిన అవసరం ఉందన్నారు. రెండవది, ఈ పశువులు అక్కడ పెడితే మళ్ళా మధ్యలో వదిలేస్తున్నారంట ఈ క్యాటిల్స్. అది కమిషనర్ గారికి చెప్పాను, వదలకుండా ఏర్పాటు చేయమని. ఆ గోశాలతో మాట్లాడి యాక్చువల్గా దాన్ని ఎక్స్టెండ్ చేయటం ఎట్లా, వాళ్ళకి ఏమైనా సపోర్ట్ మనం చేయాలా ఎలా అనే దాని మీద నెక్స్ట్ మీటింగ్కి దాన్ని ఎక్కడ స్టడీ చేయమన్నాను. వారు స్టడీ చేసి ఆ గోశాల ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తామన్నారు. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్నవి, పెద్ద ఖర్చు కావు. ఇటువంటి చిన్న చిన్నవి చేసిన ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫిక్స్ తీసుకుంటే దాదాపు వాటికి కొంత డిసీజ్ వచ్చి దాదాపు 80% వరకు చనిపోయినాయి. మిగతా కొన్ని పెన్నార్ ఎవరి దగ్గర యాక్చువల్గా పెట్టుకొని చేస్తున్నారన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా దానికి ఏం చేయాలో చేయమని చెప్పాను. మంకీస్ వాటికైతే ఎక్కడైతే కంప్లైంట్లు వస్తున్నాయో అక్కడ వాటిని పట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా చేస్తున్నాం అన్నారు. అది పెద్ద సమస్య సిటీలో లేదన్నారు. మేజర్గా మనకున్న సమస్య డాగ్స్, తర్వాత క్యాటిల్, ఈ 2. నెక్స్ట్, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ విషయంలో కొందరు ఇబ్బంది పడుతున్నారు, కంప్లైంట్ వచ్చింది. దాని మీద కూడా యాక్చువల్గా రివ్యూ చేయడం జరిగింది. దాన్ని కూడా 100% ఆన్లైన్, ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ 2 చేస్తున్నారు. అలా కాకుండా 100% ఆన్లైన్ చేసే సిస్టమ్ని యాక్చువల్ కమిషనర్ గారిని స్టడీ చేయమన్నాను. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. వారు కూడా యాక్చువల్గా దీని మీద పర్సూ చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, 2014-19లో స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని పెట్టారు. మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ రాష్ట్రానికి స్వచ్ఛాంధ్ర అని పెట్టారు. అక్కడ స్పెషల్గా కొన్ని వెహికల్స్ ఇచ్చాం, స్వీపింగ్ మిషన్స్ కావచ్చు, రకరకాల మెకానిక్ మిషన్స్ ఇచ్చి, ఎందుకంటే ఎవరైతే వర్కర్స్ ఉండారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా సులువుగా చేయటం కోసంగా ఇస్తే వాటిలో చాలా వరకు యాక్చువల్గా మునబడేశారన్నారు. అయితే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వచ్చున్నాయి. అంటే పెద్ద డ్రైన్స్లో అయితే ప్రొక్లైన్లు, జేసీబీలు పెట్టి సిల్ట్ తీస్తారు. చిన్న డ్రైన్స్లో అయితే రకరకాల మిషన్స్ ఇచ్చున్నాయి. అంటే సక్ చేసే మిషన్లు ఇచ్చున్నాయి, ప్రెషర్తో నెట్టేస్తే ఒక దగ్గరికి వస్తే అవి తీసే ఇచ్చున్నాయి. వీటి మీద యాక్చువల్గా స్టడీ చేయమన్నాను. అదేవిధంగా వెహికల్స్ కూడా ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో ఆ సాలిడ్ వేస్ట్కి పెద్ద వెహికల్స్ 30 tons, 40 tons వెహికల్స్ కూడా వచ్చినాయి.
అవి కూడా స్టడీ చేయమన్నాను, అవి కూడా కొనుక్కుంటామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉందో దాన్ని అనేక దేశాల్లో నేను స్టడీ చేశాను. చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, రష్యా కావచ్చు, ఎక్కువ డెవలప్డ్ దేశాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అంటే సాలిడ్ వేస్ట్లో ఏదైతే డ్రై వెట్ ఉందో రెండింటిని సపరేట్ చేయబడలే, మొత్తం తీసుకుపోయి దాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. 2014-19లో ప్రతి జిల్లాలో ఒకటి పెడతామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. టెండర్లు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఆలయ ధర్మకర్త దంపతురాజుల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో మహేష్ బాబు. వేద ఆశీర్వచనం అందించగా తీర్థ ప్రసాదాలు అందించిన వేద పండితులు. విజయవంతమైన SSLV D3 రాకెట్ ప్రయోగం. ముందుగా సూళ్లూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించిన ఇస్రో చైర్మన్ సోమనాథన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.